కన్యా రాశి. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యా రాశి అవుతున్నది. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. కన్యా రాశి వారికి చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను. రుణాలు తీర్చుకుంటారు, రుణాలు కొత్తవి చేస్తారుగాక. మీకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరము మేము కుదుటన పడ్డాము, మాకు పూర్వ వైభవము ఉన్నది అనేటువంటిది తప్పకుండా మీకు తెలిసి తీరుతుందిగాక. మొట్టమొదటనే మీకు ధనలాభం ఈ సంవత్సరం కన్యారాశి వాళ్లకు ధనం ఎక్కడి నుంచైనా వచ్చి తీరుతుందిగాక. గృహయోగం, ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకునేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం తప్పకుండా గృహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. వాహన యోగం, ఆరోగ్యము బాగుంటుంది, కీర్తి ఉంటుంది, మాటలకు విలువ పెరుగుతుందిగాక, గౌరవం పెరుగుతుంది, రాజభోగాలు అనుభవిస్తారు ఈ సంవత్సరము. రుణాలు తీర్చుకుంటారు, ఎంత రుణాలు అప్పు ఉండినా తీర్చుకోవడానికి మొదలుపెట్టి తీర్చేస్తారుగాక. ధనధాన్య వృద్ధి అనేటువంటిది ఉన్నది, స్త్రీ సౌఖ్యం ఉంది, ఇల్లు కట్టుకొనుట అనేటువంటిది కూడా ఉంది. కొత్త వ్యాపారాలు చేయటము, మామూలుగా చేస్తూ ఉండేటువంటి వ్యాపారాలే కాకుండా కొత్త వ్యాపారాలు కూడా చేస్తారు. పలుకుబడి అధికమవుతుందిగాక. ఇక విద్యార్థులకు ఈ రాశి వాళ్లకు చాలా బాగుంది. సినిమా వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. ఎప్పటి నుంచో సినిమా రంగంలో ఉండి మాకు పేరు ప్రతిష్టలు రాలేదే, చేయలేదే, మేము ఇంకా వెనకాలనే ఉన్నామే, మాకు ఒక మంచి యోగం రాలేదే అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మీరు మహాద్భుతముగా ఒక వెలుగుతారుగాక. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గజకేసరి యోగం అని ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చూసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుందిగాక. జయోస్తు.